హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు కృష్ణ. ప్రతి ఒక్కరూ ఈ మధ్య యూట్యూబ్ సోషల్ మీడియాలలో చాలామంది యాక్టివ్గా ఉంటున్నారు, వీడియో చూస్తున్నారు. చాలామంది చూసే విధానాన్ని బట్టి చూస్తే డబ్బులు ఎలా సంపాదించాలి అనే ఆలోచన మీదనే చూస్తున్నారు తప్ప ఎంటర్టైన్మెంట్ కోసం మాత్రం చాలా తక్కువ మంది చూస్తున్నారు. నేను చెప్పాలనుకుంది ఏమిటంటే, ప్రతి ఒక్కరూ డబ్బు కోసమే ఎలా సంపాదించాలి, ఏ బిజినెస్ చేయాలి, ఏ జాబ్ వెతకాలి, ఇలా ప్రతి ఒక్కరూ ఇలా ఆశతో బాగా ప్రయత్నిస్తున్నారు. మంచిగానే ఉంది. కానీ దాంతోపాటు తొందరపాటు అంటే ఈ వీడియోలల్లో మీరు డాటా ఎంట్రీ కానీ లేదా కాపీ పేస్ట్ కానీ ఇలా రకరకాల జాబ్స్ ఉన్నాయని, లేదా ట్రేడింగ్స్ కానీ, బెట్టింగ్స్ కానీ, లేదా స్క్రాచ్ కార్డులు కానీ, గిఫ్ట్స్ వోచర్స్ కానీ, ఇలా రకరకాల పేర్లతో జనాలను మోసం చేయడానికి అస్సలు వెనుకాడడం లేదు. దాన్ని బాగా గుర్తించుకొని మీరు ఉంటారని నా ఆలోచన. ఎందుకంటే అందరూ మంచిగా చెప్తారని నమ్మడానికి వీల్లేదు. అలా నమ్మి మోసపోయే వాళ్ళలో నేను ఒకరిని అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నేను కూడా అట్లాంటి వాళ్ళలో ఆల్రెడీ పడిపోయే ఇబ్బంది పాలైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అంటే ఆల్రెడీ ఈ వీడియోలు చూసిన వారికి అర్థమైపోతుంటే, ఎందుకంటే యూట్యూబ్లలో ప్రతి ఒక్కటి నిజానికంటే ఇంకా మనకు ప్రమాదం తెచ్చిపెట్టేవి చాలా ఉంటాయి. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది అనేది నా అభిప్రాయం. కాకపోతే మనం ఎంత జాగ్రత్తగా ఉన్నా మనల్ని మోసం చేసేవారు మన చుట్టుపక్కలే ఉన్నారన్నట్టుగా ఈ సోషల్ మీడియా వల్ల ఇంకా ఎక్కువైపోయారు. నేను కూడా అలా చూసి మోసపోయాను కాబట్టి మీకు చెప్తున్నాను. ఎందుకంటే నువ్వు మోసపోయి ఇంక మాకెందుకు చెప్పేది, టైం వేస్ట్ అని మీరు అనుకున్నా కానీ నేను చెప్పక తప్పదు. ఎందుకంటే దెబ్బతిన్నవాడు ఎప్పుడైనా పక్కవారికి దెబ్బ తగిలితే బాగుంటుంది అని అనుకోవడం పొరపాటు. అది అలా ఎవరు అనుకోరు, ఎవరో ఒకరు స్వార్థపరులు ఉంటారు, అలా అనుకుంటారు. అలాంటి వాళ్ళని జాగ్రత్తగా చూసుకొని మనం కూడా జాగ్రత్తగా అడుగు వేయాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పటికీ చాలాసార్లు చెప్పాను కదా నేను కూడా మోసపోయానని. ఎందుకంటే యూట్యూబ్లలో బాగా వైరల్ అయిపోతున్న వీడియోలు కాపీ పేస్ట్, డాటా ఎంట్రీ. చాలామంది నిరుద్యోగులు అంటే చాలామంది ఏమంటారు అంటే, నిరుద్యోగులు అనగానే డిగ్రీ చేసిన వాళ్ళు, పిహెచ్డి చేసిన వాళ్ళు నిరుద్యోగులు, ఏం పని లేక అట్లా చేస్తున్నారు కాదండి. చాలామంది 8th క్లాసు, 9th క్లాసు, 10th అంతవరకు చదివి అవారగా తిరిగే బ్యాచ్ చాలామంది ఉన్నారు. నిజానికి చెప్పాలంటే నిరుద్యోగులు వాళ్ళన్నట్టు. ఎందుకంటే వాళ్ళకు ఏమీ తెలిసి తెలియని వయసు. ఎవరు ఏది చెప్పినా అలాగే నమ్మేస్తూ ఉంటారు. ఇందులో డబ్బులు పెడితే మనకు వస్తాయి అని తెలిసే లోపే అప్పుడే తల్లిదండ్రుల దగ్గర డబ్బులు తీసుకొచ్చి పెట్టడం, అలాగే జాబ్ ఇప్పిస్తాననగానే ఫ్రెండ్స్ దగ్గరనో వాళ్ళ దగ్గరనో మోసం చేయడం. అలాగే ఇంకా కొన్ని విషయాలు ఎలా ఉన్నాయంటే, అమ్మాయిలు ప్రేమించిన అమ్మాయిలు ఈ మధ్య ప్రేమ ఎక్కువైంది కాబట్టి ప్రేమించిన అమ్మాయిల దగ్గర కూడా డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఏ రకంగా ఏం చెప్తారో అర్థం కాదు అమ్మాయిలకు, కానీ వాళ్ళ దగ్గర కూడా డబ్బులు వసూలు చేసి ఇలా బెట్టింగ్ల పైన దీంట్లో పెట్టి చాలామంది మోసపోతున్నారు. జాబ్ చూపిస్తామని దానివల్ల కూడా చాలామంది మోసం చేస్తున్నారు. చాలామంది ఇంకా యూట్యూబ్లో వెతుకుతూ ఉంటే చాలా తెలుస్తున్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే దేవుడి పాటలు మాత్రమే వింటూ ఉంటారు. ఇట్లాంటి మోసాలు కూడా యూట్యూబ్ ఛానళ్ళల్లో ఉంటాయి, అలాగే సోషల్ మీడియాలలో ఉంటాయి. అంటే అన్నీ అలాంటివి ఉంటాయని కాదు, ఉపయోగం కంటే మనకు నష్టం కలుగజేసేటివి చాలా ఉంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటారని నేను అనుకుంటున్నాను. మరి ఎలాంటి పని చేస్తే మనం డబ్బులు సంపాదించవచ్చు, ఇలా బెట్టింగ్లు అవి ఇవి కాకుండా అంటే, మనం చేసే పనిలో ప్రతి రూపాయి అది మనది అనుకొని దాచుకోవడం వల్ల మనం డబ్బు సంపాదిస్తాం తప్ప, మనం ఈ 10 రూపాయలు తీసుకెళ్ళి లేదా 1,00,000 రూపాయలు కావాలన్నా కానీ ఆశతో ఆ 10 రూపాయలు పెట్టారనుకోండి, మీకు 10 రూపాయలు రాకపోగా, 1,00,000 రాకపోగా మీరు ఇంకా అప్పుల పాలవుతారు. కాబట్టి రోజు మనకు 500 రూపాయలు వచ్చినా లేదా 1000 రూపాయలు వచ్చినా దాంట్లో 100 రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇంకా 900 దాచుకోవాలి, దాన్ని సేవ్ చేసుకోవాలి, మంచి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి తప్ప ఈ బెట్టింగ్లలో దీంట్లో పెట్టి నేను 1000 రూపాయలు సంపాదిస్తున్నాను కదా, బెట్టింగ్లో పెడితే 1,00,000 రూపాయలు వస్తాయి
అని ఎప్పుడైతే మీరు అనుకున్నారో మీరు పప్పులో కాలేసినట్టే. ఓకే, పప్పులో కాలేసి తీసుకోవచ్చు, కానీ ఇలాంటి బెట్టింగ్లలో ఏలు పెట్టారంటే జీవితాంతం మన జీవితమే సంకనాకిపోతుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి అనేది నా అభిప్రాయమే కాకుండా మీరు కూడా చాలామంది అంటే చూసిన వారికంటే వీడియోస్ బెట్టింగ్స్లలో వాళ్ళ గురించి చాలామందికి తెలియదు. ఇంకా తల్లిదండ్రులు ఏమనుకుంటున్నారంటే నా పిల్లలు ఫోన్లలో వీడియోస్ చూస్తున్నారు లేదా టైంపాస్ చేస్తున్నారు అని అనుకుంటూ ఉంటారు. కానీ వీడియో మీరు స్కిప్ చేస్తూ ఉండే కొద్దీ తర్వాత వచ్చేవి ఎలా ఉంటాయంటే బెట్టింగ్లో డబ్బులు పెట్టండి లేదా ఇలా రకరకాలుగా మిమ్మల్ని ఆకర్షించే విధంగా అంటే పిల్లల్ని ఆకర్షించే విధంగా వీడియోస్ తయారు చేస్తున్నారు జనాలు. వాళ్ళు ఎందుకు తయారు చేస్తున్నారు? మరి వాళ్ళే బెట్టింగ్ యాప్లు ఆడొచ్చు కదా. అంటే మీరు ఆడే దాంట్లో వీళ్ళకు లాభం వస్తుంది తప్ప ఆడుతూ మీరు ఆ వీడియో చూస్తే దాంట్లో నుంచి డబ్బులు వస్తాయి తప్ప వీళ్ళకు ఆడితే డబ్బులు రావు. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మీకు టికెట్స్ వచ్చాయి, ఓచర్ ఏమంటారు కదా, గిఫ్ట్ ఓచర్స్ వచ్చాయి, మీకు 10 లక్షలు వచ్చాయి, 20 లక్షలు వచ్చాయి, మీరు అమెరికా పోవడానికి టికెట్లు బుక్ అయ్యాయి. ఇలా రకరకాలుగా మోసం చేయడానికి దారులు ఎన్నో ఉన్నాయి. స్కామర్స్ కూడా జాగ్రత్తగా మిమ్మల్ని మోసగించడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకొని ఉంటారు. కాబట్టి మీరు అలాంటి దానిలో పడి మోసపోకుండా జాగ్రత్తగా ఉంటారనేది నా అభిప్రాయం. ఓకే బాయ్. థ్యాంక్ యూ.